చేసేది హోంగార్డ్ ఉద్యోగం, కానీ ఆస్తులు చూస్తే మాత్రం బిత్తరపోవాల్సిందే. 15 ఏళ్లుగా హోంగార్డ్గా చేసే వ్యక్తి సాధారణంగా కుటుంబం నెట్టుకు రావడానికే ఆపసోపాలు పడతారు. అలాంటిది ఒక సాధారణ హోంగార్డ్ 20 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడం చర్చనీయాంశంగా మారింది. విజయనగరంలోని గోకపేటలో హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోంగార్డ్గా పనిచేస్తున్న శ్రీనివాసరావుపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 4 చోట్ల సోదాలు నిర్వహించారు. విజయనగరం గోకపేటలోని నివాసంతో పాటు గుర్ల మండలం నడుకూరి గ్రామం, విశాఖపట్నంలోని బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో భాగంగా పలు ఆస్తులకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు 20 కోట్ల మేర ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 ఏళ్లుగా నెట్టి శ్రీనివాసరావు హోంగార్డుగా పనిచేస్తున్నారు. అయితే గతంలో పలు ప్రాంతాలలో పనిచేసినప్పుడు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను ఎస్పీ కార్యాలయానికి సరెండర్ చేశారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోంగార్డ్గా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఈ సోదాలు నిర్వహించారు. అయితే ఒక సాధారణ హోంగార్డ్ 20 కోట్లు ఎలా సంపాదించారు అనే దానిపై చర్చ జరుగుతుంది. గతంలో ఏసీబీ హోంగార్డ్గా పనిచేస్తున్న సమయంలో రైడ్ గురించి తెలుసుకుని వారికి ముందే సమాచారం అందించి భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టారనే ప్రచారం జరుగుతుంది. ఇలా 20 కోట్ల వరకు సంపాదించారని తెలుస్తోంది. అంటే తెన్నంటి వాసాలు లెక్కపెట్టి భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ పెట్రోల్ నెమ్మది ఏసీబీ ఆఫీసర్ పర్లేదు.